వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి గోబీ 65. క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేయడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడికించుకొని నీళ్ళు వడగట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని తగినంత సాల్ట్, తగినంత కారం, టీ స్పూను ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూను మసాలా, రెండు స్పూన్ల కార్న్ఫ్లోరు, చిటికెడు కలర్ వేసుకొని మొత్తము కలిసేలా పిండి అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముక్కకి మంచిగా పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మరీ లూజు కాదు, మరీ దగ్గరికి కాకుండా ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఈ విధంగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకొని గిన్నెలోకి తీసుకోవటం అండి. చాలా ఈజీ అయినటువంటి రెసిపీ. ఇలాంటివి చేసుకున్నప్పుడు చారులో కానీ రసంలో కానీ ఏదైనా కర్రీలో నంచుకొని తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసము నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.